నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు ఎంత ఇంపార్టెంటో కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చినటువంటి హామీ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42%. సో అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 42% రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు. సో దానికి సంబంధించి కేబినెట్‌లో కూడా చర్చించడం జరిగింది. అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఆ బిల్లును గవర్నర్‌కు పంపించారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ప్రస్తుతానికి ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అది గవర్నర్‌కు పంపించింది. సో గవర్నర్ చేతిలో ఉంది ఇప్పుడు. సో గవర్నర్ భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు, తెలిసినటువంటి విషయమే. సో ఇప్పుడు కేంద్రం కోర్టులో బీసీ రిజర్వేషన్ 42% అన్న అంశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మా పని అయిపోయింది అని చేతులు దులిపేసుకుంటుందా? భారతీయ జనతా పార్టీ దీనిపైన ఎట్లా రెస్పాండ్ కాబోతోంది? సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక చర్చ బలంగా నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎంతో దూరం కూడా లేదు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదో చేసి చేయనట్టు చేస్తున్నారు, అసలు ఎవరికి చిత్తశుద్ధి లేనట్టు కనిపిస్తోంది, అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు 42% రిజర్వేషన్ వస్తుందా? సో ఎట్లా ఉండబోతున్నాయి? దీంట్లో ఈ ఓవరాల్గా ఈ క్రెడిట్ గేమ్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది ప్రధానంగా ఇప్పుడు చర్చించాల్సినటువంటి అంశం. అండ్ మనతో పాటు మా ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ గటిక విజయ్ గారు ఉన్నారు. సో విజయ్ సార్, సో చెప్పాం ఇప్పటిదాకా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరు ఈ క్రెడిట్ ని కొట్టేసేటువంటి ప్లాన్ లో ఉన్నారు, అసలు అవుతుందా కాదా, ఆర్డినెన్స్ పరిస్థితి ఏంటి? యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం 56% బీసీలు ఉన్నారు. వారికి కనీసం 42% రిజర్వేషన్ అమలు చేయాలనేది మన అభిష్టం, మా లక్ష్యం అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సరే దానికి చిత్తశుద్ధి ఉంది చేసిందా, రాజకీయ ప్రయోజనాల కోసం చేసిందా, ఇంకేమైనా ఆశించేసిందా, లేకుంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలలో ఒకటైనటువంటి బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ పెంచడం, ఇవన్నీ అంశాలకు సంబంధించిన ఒక అడుగా తెలియదు. కానీ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అనేక అడుగులు బీసీ రిజర్వేషన్కి సంబంధించి చేసింది. ప్రప్రథమంగా ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టింది. దేశంలో ఎవరు చేపట్టక ముందే ఒక విప్లవాత్మకంగా, అంటే నాకు తెలిసి 1931లో అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కులగణన జరిగింది. బీసీల కులగణన కూడా అప్పుడు జరిగింది. 1931లోనే రాష్ట్రంలో 52% బీసీలు ఉన్నట్టు తేలింది. ఇవాళ దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ జరగని విధంగా రాష్ట్రంలో కులగణన జరిగింది. ఆ క్రెడిట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వస్తుంది, ఎవరన్నా ఎవరు కాదన్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 56% మంది బీసీలు ఉన్నారని తేల్చింది. 56% ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. అది రెండవ అడుగు. బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపి పార్లమెంట్ దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలి, పార్లమెంట్లో కూడా దీన్ని చట్టం చేయాలని ఢిల్లీకి పంపింది. నెంబర్ 3 రెండో అంశం అయిపోయిన తర్వాత మూడో అంశంగా రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిపి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది. అది ఆమోదం పొందదా అనే విషయం అట్లా ఉంది. ఈ 3 అంశాలతో పాటు ఇంకొక 4వ అడుగు కూడా మేము వేస్తామని చెప్తున్నారు. అది ఏంటి అంటే, దీనికి చట్టబద్ధత వచ్చినా రాకున్నా, ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం తెలిపినా తెలపకున్నా, ఏదేది కారణాల వల్ల ఈ 42% రిజర్వేషన్ అనే నిర్ణయాన్ని కోర్టులు కొట్టివేసినా సరే, స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ తరఫున 42% టికెట్లు మేము బీసీలకు ఇస్తాం, మీరు కూడా సిద్ధమా అని అటు బీఆర్ఎస్ పార్టీకి, ఇటు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సవాలు విసిరి కూర్చున్నది. అంటే బిల్లు రూపంలో ఒక బంతిని పార్లమెంటుకు పంపింది, ఆర్డినెన్స్ రూపంలో ఒక బంతిని గవర్నర్కి పంపింది, మేము రిజర్వేషన్లు మీకన్నా ముందు ఇస్తామనే ఒక సవాల్ను ఇతర రాజకీయ పార్టీలకు ఇచ్చింది. ఇప్పుడు బాల్ బీజేపీ కోర్టులో ఉంది. గవర్నర్ అంటే నథింగ్ బట్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వ ఏజెంటే, అంటే ప్రతినిధే ఇక్కడ గవర్నర్ కాబట్టి ఆర్డినెన్స్ ను ఆయన ఆమోదించకపోవడం అనేది బీజేపీకి సంబంధించిన అంశంగా మారుతున్నది. అట్లే పార్లమెంటు కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఈ 42% రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీ చేసిన బిల్లును, పాస్ చేసిన బిల్లును చట్టబద్ధత కల్పించాలంటే పార్లమెంట్లో కూడా ఆమోదించాల్సి ఉంది. అంతేకాకుండా 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంది. ఈ పనంతా కూడా కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ చేయాలి. మేము బిల్లు తెచ్చాము, ఆర్డినెన్స్ తెచ్చాము, కులగణన చేశాము, ఇంత పకడ్బందీగా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తే బిల్లు పాస్ అయి బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేది. ఇవాళ బీజేపీ సహకరించకపోవడం వల్ల మాత్రమే
మేము తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ దిశగా ఇప్పటికే ఆ పార్టీ ప్రచారం చేస్తున్నది. ఇక కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొంత క్రెడిట్ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. 42 కులగణన చేశాము, బిల్లు ఆమోదింపజేశాము, ఆర్డినెన్స్ తెచ్చాము, కేంద్రానికి పంపాము. దీన్ని విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా ప్రత్యర్థుల నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొంత ప్రశంసలు వచ్చినాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు వెళ్ళి రాజ్యసభ సభ్యుడి హోదాలో రేవంత్ రెడ్డి గారికి కలిసి అభినందనలు చెప్పారు, కృతజ్ఞతలు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత గారు కూడా రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చిన తీన్మార్ మల్లన్న కూడా ఆ ఆర్డినెన్స్ కానీ బిల్లును కానీ సమర్థించాడు. కాకపోతే వీళ్ళందరూ కోరేది ఏంటంటే ఆర్డినెన్స్ తేవడం, బిల్లు తేవడమే కాదు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దానికి చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్లు అమలు చేయాలని ఒక డిమాండ్ ఉంది. ఏదేమైనా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక అడిగేసింది. ఇప్పుడు బీజేపీపై ఈ ఒత్తిడి ఉంది, ఏం చేయాలని. అయితే బీజేపీ కూడా అంటున్న మాట ఏంటంటే, నిన్న మనకు రామచంద్రరావు గారు ఢిల్లీలో ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశంలో రిజర్వేషన్లు 50% మించొద్దు అనేది సుప్రీంకోర్టు ఆర్డర్. యాక్చువల్గా ఏంటంటే బాలాజీ వర్సెస్ మైసూర్ కేసులో సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏంటంటే రిజర్వేషన్లు ఈ దేశంలో 50% దాటవద్దు అని. దాని ప్రకారం ఏం జరిగిందంటే 15% ఎస్సీలకు, ఒక 7.5% ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. అంటే 50లో 23 పోతే ఇంకా ఉన్న 27% బీసీలకు ఇస్తే మాకు అభ్యంతరం లేదు అని అప్పుడు కోర్టు చెప్పింది. దీంతో మండల కమిషన్ చేసిన సిఫారసులకు అనుగుణంగా 27% రిజర్వేషన్లు విపి సింగ్ గవర్నమెంట్ లో అమల్లోకి వచ్చాయి దేశవ్యాప్తంగా. అంటే ఎక్కడ ఎవరైనా కానీ 50% లోపే రిజర్వేషన్లు ఇచ్చుకోవాలనేది ఒక రూలింగ్ ఉంది, సుప్రీంకోర్టు ఆదేశం. ఆ సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలోనే ఈ మండల కమిషన్ సిఫారసుల మేరకు అమలైన రిజర్వేషన్లు కూడా అనేక మంది కోర్టులో సవాల్ చేశారు. అయినప్పటికీ ఇంద్ర సహాని కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, 50% రిజర్వేషన్ లోబడి 27% రిజర్వేషన్లు అమలు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, చేసుకోవచ్చనే చెప్పింది. కాబట్టి దేశవ్యాప్తంగా 27%, ఆయా రాష్ట్రాల్లో 50% లోబడి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ పోగా ఎంత మిగిలితే అంత బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఒక పద్ధతి అమలు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి తెలుసు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసు, ఇది సుప్రీంకోర్టులో నిలబడదని తెలుసు, ఆర్డినెన్స్ పాస్ కాదని తెలుసు, దీనికి చట్టబద్ధత కల్పించలేమని తెలుసు. ఇన్ని వాస్తవాలు తెలిసినప్పటికీ ప్రజలను, ముఖ్యంగా తెలంగాణ బీసీలను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లు పాస్ చేసింది, ఆర్డినెన్స్ తెచ్చింది. ఇది చెల్లదు అని బీజేపీ వాదిస్తున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే, తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతుంది, మధ్యప్రదేశ్లో కూడా 50%కి మించి రిజర్వేషన్లు అమలవుతుంది, ఇంకా ఈశాన్య రాష్ట్రాల్లో, ఇంకా చాలా రాష్ట్రాల్లో 70-80% రిజర్వేషన్లు అమలవుతున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు, ముఖ్యంగా తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు తెలంగాణలో మాత్రం ఎందుకు కావు? ఒకవేళ అన్ని రాష్ట్రాలలో కూడా 50% లోపే ఉండాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే అది వేరే సంగతి. కొన్ని రాష్ట్రాలలో రిజర్వేషన్లు 50%కి మించి అమలవుతున్నాయి కాబట్టి తెలంగాణలో కూడా అలాగే అమలు చేయండి, దానికి సంబంధించి చట్టబద్ధత కల్పించండి అని కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్నది. బట్ తమిళనాడు విషయంలో ఒక 30 ఏళ్ళలో జరిగినటువంటి పోరాటం తర్వాత తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ వచ్చింది, వాళ్ళ రిజర్వేషన్ మీరు అన్నట్టు అమలు కావాలి. అయితే అది కూడా న్యాయ సమీక్షలోనే ఉంది తమిళనాడు. కాకపోతే అక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, అంతిమ తీర్పు వచ్చే వరకు మేము అమలు చేసుకుంటాం, ఒకవేళ అంతిమ తీర్పు ఎట్లా వస్తే దాని సంగతి దాని తర్వాత చూసుకుంటాం అనే ఒక ఉద్దేశంలో ఉంది. బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సామాజిక ఉద్యమంలో ఈ బీసీ రిజర్వేషన్లు కూడా ఒక అంశం. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ఒత్తిడి తెచ్చింది, బీజేపీ కూడా కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. కాబట్టి కులగణన చేసి బీసీ కులాల సంఖ్య ఇంత ఉంది అని తేలినాక రిజర్వేషన్లు పెంచుకోవడానికి, చట్టంలో మార్పులు చేసుకోవడానికి మనకున్న అభ్యంతరం ఏంటి? పార్లమెంట్లో చట్టం చేసినాక 9వ షెడ్యూల్లో మనం రాజ్యాంగంలో చేర్చుకున్న తర్వాత సుప్రీంకోర్టు కానీ ఎవరైనా కానీ పార్లమెంట్ చేసిన చట్టాలను సమీక్షించి దాన్ని మార్చే అధికారం ఉండదు కదా అనేది కాంగ్రెస్ వాదన. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం 50% రిజర్వేషన్ మించి ఇచ్చే అవకాశం లేకున్నా ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే చేస్తున్నారనే ఆరోపణ చేస్తున్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఏమైనా అటాక్ చేస్తుందంటే, మీరు ఆర్డినెన్స్ తెచ్చారు, మీరు బిల్లు తెచ్చారు, మీరు కులగణన చేశారు, అంత బాగానే ఉంది, అది అమలు చేయడంలో మీకు చిత్తశుద్ధి లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతున్నారు, ఒప్పించలేరని తెలిసి కూడా తెచ్చింది కాబట్టి మీరు మభ్యపెట్టడానికి అనే ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ పాత్ర ఏంటి, బీఆర్ఎస్ చేస్తున్న వాదన ఏంటి, ఇవన్నీ కూడా ప్రజల ముందున్నాయి. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలలో
నిజంగా కాంగ్రెస్ పార్టీ అన్నట్టు 42% ఆ పార్టీ టికెట్లు ఇచ్చి మిగతా వాళ్ళు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మిగతా వాళ్ళు కూడా 42% ఇచ్చినప్పుడు మొత్తంగా బీసీల పట్ల ఏ పార్టీ అనుకూలంగా ఉన్నదో చూసి ఆ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసే అవకాశం ఉంది. స్థానిక రాజకీయ ఒత్తిళ్లకు తగ్గి ఎవరు కూడా 42% రిజర్వేషన్ అమలు చేయకుంటే అన్ని పార్టీలు ఇంతే అని బీసీలు ఒక నిరాశ నిస్పృహలు అనే అవకాశం కూడా ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తుంది శ్రీకాంత్. బట్ భారతీయ జనతా పార్టీకి ఇది ఒక టిపికల్ సిచ్యువేషన్ కదా సార్. ఎందుకంటే ఆల్రెడీ బీసీసీఎం చేస్తాం అని చెప్పేసి గతంలోనే చెప్పారు. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దీన్ని యాక్సెప్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీకి నష్టం ఉంటుందని చెప్పడం సందేహం లేదు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే బీజేపీ కూడా మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎస్ మేము కూడా దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పేసి. సో దీనికి ఎట్లా మనం కంపేర్ చేయొచ్చు? డెఫినెట్ గా మీరు అన్నట్టు ఇప్పుడు ప్రధాన ఒత్తిడి బీజేపీ పార్టీ పైనే ఉందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్డినెన్స్ ఆమోదించాల్సింది ఆ పార్టీ. తెలంగాణ అసెంబ్లీ పంపిన బిల్లుకు చట్టబద్ధత కల్పించాల్సింది ఆ పార్టీ. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చాల్సింది ఆ పార్టీ. కాబట్టి ఈ 3 అంశాలు ఆ పార్టీ చేతిలో ఉంది కాబట్టి ఆ పార్టీ మీదనే ఎక్కువ ఒత్తిడి ఉంది. కాకపోతే ఆ పార్టీ సుప్రీంకోర్టు మీద నెపం పెట్టి కాంగ్రెస్ మీదనే ఎదురుదాడి చేస్తున్నది. దీన్ని ఇక ప్రజలు ఎవరి పర్సెప్షన్ ఎట్లుంటది అనేది ప్రజలు చూస్తారు. అన్నిటికీ మించి బీజేపీ మీద మీరు అన్నట్టు ఆ బీసీ ఒత్తిడి మాత్రం ఇంకా ఒక కత్తిలాగా వేలాడుతూనే ఉంది. ఎందుకంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తా ఉన్న వాళ్ళు బీసీలకు ఏ పదవులు ముఖ్య పదవులు ఇవ్వలేదు. ఈ 42% రిజర్వేషన్ అమలు చేసే విషయంలోనైనా బీజేపీ చిత్తశుద్ధి చాటుకోవాలనే ఒక డిమాండ్ ఉంది. దీనికి సంబంధించి బీజేపీపై ఒత్తిడి తేవడానికి తెలంగాణలో బీసీ సంఘాలు అన్ని కూడా ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా చేశాయి. త్వరలోనే రాష్ట్రం నుంచి అఖిలపక్షం కూడా ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 42% రిజర్వేషన్ అమలు చేసే విషయంలో బీజేపీ వెనుకడుగు వేసింది, బీజేపీ సహకరించలేదనే ప్రచారాన్ని మాత్రం కాంగ్రెస్ ఉధృతంగా చేస్తుంది. దీన్ని ఎట్లా తట్టుకుంటుందనేది మనం రాబోయే కాలంలో చూడాలి. చూద్దాం ఎట్లా ఉండబోతుందో ఏంటో. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం ఒక బ్రహ్మాస్త్రం లాంటిదనే చెప్పాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. సో భారతీయ జనతా పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకోబోతోంది? కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఆర్డినెన్స్ కేంద్రం ఆమోదించినా ఆమోదించకపోయినా, గవర్నర్ ఆమోదించినా ఆమోదించకపోయినా, కేంద్రం చట్టం చేసినా చేయకపోయినా గానీ పార్టీ పరంగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది అన్న అంశం మాత్రం సో ఇక కోర్స్ కాలం సమాధానం చెప్పుద్ది. అప్పటి వరకు చూస్తూ ఉండాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది ఇప్పటి విశ్లేషణ, ఇవాల్టి విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.